నీ కోపం పాడు గాని ఏం కోపమే పెద్ద మనిషి. ఆ న్యాయం సల్లగుండా కొడుకు మీద కోపంతో వట్టిగా బండి గాల పెట్టుకుంటారా ఎవరన్నా? బండి చూడురి మొత్తం ఫ్రేములు కూడా బూడిద అయిపోయినాయి కదా. ఈ పెద్ద మనిషి పేరు బూడి సత్యం, అందుకేనేమో బండిని బూడిద చేసినట్టున్నాడు. విశాఖపట్నం వేపగుంట కాడుండి బతుకు తెరువుకి ఇట్లా ఆటో నడుపుకుంటున్నాడట. కొడుకేమో డిగ్రీ చదివి క్యాటరింగ్ పనులకు పోతున్నాడట. అయితే నిన్న 300 రూపాయల క్యాటరింగ్ పనికి ఈ బండి వేసుకొని పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. ఏ బాబు పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని 180 రూపాయల ఫైన్ కట్టమన్నారట. ఇక ఆ పిల్లవాడు పనికి పోతే వచ్చింది 300. ఇక అందులో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించే పోలీసు వాళ్ళ ఫైన్ 180 వేసే 280 ఈడికే పుట్టుకున్నాయి. నాన్న పోలీసు వాళ్ళు శలాన్ వేసిర్రు పైసలు పంపవా అని అడిగితే ఇక ఈ పైసలు పంపించిండట ఈ అన్న. ఇక ఇంటికి పోయినాక నువ్వు చదువు బంద్ చేసి క్యాటరింగ్ పనికి పోయి ఏగి తయారై ఊరి మీద తిరుగుకుంటా బండికి ఊకూక శలాయిన్లు వేయిస్తున్నావు. నువ్వు సంపాదించిన దానికంటే ఖర్చు అయ్యేది ఎక్కువ ఉంటున్నది కదరా. అసలు ఈ బండి ఉండే పాటికేనే కదా నువ్వు బలాదూరుగా తిరిగి చేతికి దొరకకుండా అవుతున్నావు అని కొడుకు మీద కోపంతో ఆయన బండి మీద పెట్రోల్ చల్లి అగ్గంటు పెట్టిండు. నా బండి వచ్చి ఇప్పుడు నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలి కట్టలే. నిన్న పొల్యూషన్ 60 రూపాయలు పొల్యూషన్ లేదని 180 రూపాయలు అడి ఇచ్చాడు. 150 రూపాయలు ఫైన్ కోసం నేను ఇలా చేశాను. ఆడెవడో నా పేసు మంచిగా లేదని అద్దం బల కొట్టుకున్నట్టు కొడుకు చెడిపోతున్నాడని బండి గాల పెట్టుకుంటే ఇప్పుడు ఎవరికి నష్టం? నీకే కదా. నయం బండే గాల పెట్టిండి ఇంకా దూరం పోలే. అయ్యా కొడుకులకి ఇట్లా లొలి పంచాదులు కావద్దన్నా, బండ్ల మీద శలాన్లు పడొద్దన్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు ఇసోటి పంచాదులే కావు. ఏమంటారు?